నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ వీడియోలో అయితే మనం మా తిరుపతిలో ఉన్న పూల మార్కెట్ అయితే చూసేద్దామండి. ఈ పూల మార్కెట్ లో మార్నింగ్ టైంలో అంటే సూర్యుడు ఉదయించేలోపు లక్షల్లో వ్యాపారాలు అయితే జరుగుతాయండి. ఎలా అంటే మా తిరుపతిలో ఉండే పూల మార్కెట్ దగ్గర అయితే పల్లెటూరులో ఉన్న రైతులు వచ్చి వాళ్ళు పండించిన ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మార్కెటింగ్ అయితే చేస్తారండి. అసలు పూల మార్కెట్ వైబ్ అనేది మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 4:30 అయితే అవుతుందండి. ఈ టైంలో చూడండి ఎన్నో రకాల పూలు అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి రైతులు వాళ్ళ పూలను అయితే ఇక్కడ మార్కెట్లో అయితే సేల్ చేస్తున్నారండి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకరకాల పూలను అయితే తీసుకొచ్చారు. రైతులకు సరైన ధర అందినా అందకపోయినా పూలను అయితే నిలువ చేసుకోలేక తక్కువ రేటుకే ఇచ్చేసి చాలా మంది నష్టపోతూ ఉంటారండి. ఇక్కడికి వచ్చే చాలా మంది రైతులు తిరుపతి జిల్లాకి అతి దగ్గరలో ఉన్న పల్లెటూర్ల నుంచి అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడ పూలు అమ్మే రైతులు లాభపడతారో లేదో తెలియదు కానీ ఇక్కడ కొన్న దళారులు మాత్రం ఖచ్చితంగా లాభాలు పొందుతారండి. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లో తీసుకొని ఈ పూలన్నిటినీ ఒక చాట చేర్చి చిన్న చిన్న వారికి అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, తట్టల్లో అమ్మే వాళ్ళు కానీ చిన్న చిన్న షాపుల్లో అమ్మే వాళ్ళకైతే ఇక్కడ నుంచి పూలు అయితే ఎగుమతి అయితే అవుతాయి. అందులో మా తిరుపతిలో ఈ పూల యొక్క కాంపిటీషన్ మరీ ఎక్కువ అండి. ఎందుకంటే ఎంతో మంది భక్తులు అయితే తిరుపతికి అయితే వస్తూ ఉంటారు కదండి. వాళ్ళు కొంటున్న ప్రతి పూలు కూడా ఈ మార్కెట్ నుంచే గుళ్ళ దగ్గరకు అయితే వెళ్ళినవాయండి. అంటే చిన్న చిన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూలను కొనుక్కొని ఆ గుడి దగ్గర అయితే చిన్న బండి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఈ పూల మార్కెట్ దగ్గరికి మార్నింగ్ టైంలో వచ్చినట్టయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండటంతో పాటు ఈ పూల నుంచి వచ్చే పరిమళం అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల పూలు అయితే ఉంటాయి కదండి. ఈ పూల మార్కెట్ పక్కనే తిరుపతిలోనే అతి పెద్ద టెంపుల్ అయిన గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గరకు అయితే మార్నింగ్ అయితే ఏనుగులు అయితే వస్తాయండి. ఈ ఏనుగులు మా తిరుపతిలో ఉన్న తుమ్మలగుంట దగ్గర నుంచి అయితే మార్నింగ్ శ్రీ గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వస్తూ ఉంటాయి. ఈ పూల మార్కెట్ దగ్గర ఈ పూల స్మెల్ తో పాటు పక్కనే పాత పురాతనమైన బిల్డింగ్స్ అయితే ఉంటాయండి. వీటి నుంచి వచ్చే స్మెల్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ పాత కట్టడాలు కావడంతో మట్టితో సున్నంతో కట్టుంటారు కాబట్టి ఈ పూల స్మెల్ తో పాటు ఆ పాత కట్టడాల నుంచి వచ్చే మట్టి శ్వాసన కూడా వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. ఈ పూల మార్కెట్ పక్కనే ఒకే ఒక్క టీ షాప్ అయితే ఉంటుందండి. ఈ టీ షాప్ లో టీ తాగడానికి చాలా మంది అయితే మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పూల మార్కెట్ లో వచ్చే స్మెల్ తో పాటు వేడి వేడిగా మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. మా తిరుపతిలో ఉన్న పూల మార్కెట్ ఎలా ఉందో చూసేసారు కదండి. అలాగే తిరుపతిలో ఉండే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గోవిందా.